నమస్కారం. ఇప్పుడు మనం వార్తల్లోకి వెళ్దాం. నేటి సమాచారం వార్తలు చదువుతున్నది మన్నే సాంబశివరావు. మహాశయులకు మనవి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం శివాలయం ఎదురుగా వేంచేస్తున్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరం ప్రథమ పీఠం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని భక్తులకు మనవి చేయుటకు మేము సంతోషిస్తున్నాము. భక్త మహాశయులారా, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా స్వామివారికి గ్రామోత్సవానికి నూతనముగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో మేము నూతనముగా రథం తయారు చేసినాము. ఆ రథము ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం రోజున రథోత్సవంగా స్వామివారి రథములో ఊరేగింపుకు బయలుదేరుతున్నాడని మనవి చేస్తున్నాము. కాబట్టి భక్త మహాశయులారా, 5 రోజులు కార్యక్రమం ఉన్నది. 5 రోజులు, ఒక రోజున ఏకనామం, ఒక రోజున బ్రహ్మంగారు చాలీసా, ఒక రోజు హనుమాన్ చాలీసా, ఒక రోజు బ్రహ్మంగారి కళ్యాణం, రథోత్సవం. 5 రోజుల కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం ఆఖరి రోజున 2వ తారీఖు నాడు, ఫిబ్రవరి 2వ తారీఖు నాడు గ్రామంలో అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని స్వామివారి ఆజ్ఞ మాకు కలిగినదని భక్తులకు మనవి చేస్తున్నాము. భక్త మహాశయులారా, విరివిగా ఈ యొక్క దేవస్థానానికి ఎలాంటి ఆదాయము లేదు. భక్తులు సమర్పించేటువంటి కానుకలతోటే 2014 మూడు సంవత్సరాల నుంచి స్వామివారి కైంకర్యాలు జరుగుతున్నవి. అందులో భాగంగా భక్త మహాశయులు శక్తి వంచన లేకుండా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమానికి, కళ్యాణ కార్యక్రమానికి విరివిగా విరాళములు ఇచ్చి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగనే స్వామివారి నామాలు 32 నామాలు, వారి మాలా కార్యక్రమం 32 రోజులు. మేము ఫిబ్రవరి 1వ తారీఖు నాడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మైలవరంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రథమ పీఠం వారు గోవిందమ్మ గారు మాల వేసుకొని జగన్మాత గోవిందమాంబ గారి యొక్క ఆరాధనకి బ్రహ్మంగారి మఠం వెళ్ళి విరుముడి సమర్పించి అమ్మవారికి భక్తుల చేత సారి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని మేము తెలియజెప్తున్నాము. కావున 50 మంది భక్త మహాశయులారా, ఈ యొక్క ధ్యాన మందిరానికి, జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరానికి విరివిగా శక్తి వంచన లేక విరాళములు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హరి ఓం, హరి ఓం. వీరబ్రహ్మేంద్ర స్వామి సమస్త భక్తులకు వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం కలగాలని మేము కోరుకుంటూ హరి ఓం, హరి ఓం.